హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మధ్య తరగతి ఫ్రిడ్జ్ ఆర్గనైజేషన్, ఉన్నదానితో సంతోషంగా జీవించడానికి ఇదొక చక్కటి వీడియో. లెట్స్ స్టార్ట్. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఒక 1 వీక్కి సరిపడా మీల్స్ ప్లానింగ్ కోసం ఇక్కడ నేను వెజిటేబుల్స్ ఏ విధంగా నేను ఆర్గనైజ్ చేస్తున్నానో చూపిస్తున్నాను. మాకు ఇవి అనేవి సరిపోతాయి కరెక్ట్గా. ఇంకా ఎక్కువ రోజులు రావడానికి ట్రై చేస్తాను. సో అవి ఏమేమి తీసుకొచ్చాను ఈ వారం అన్నది మీకు చూపిస్తున్నాను క్లియర్గా. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే లాస్ట్ వరకు వాచ్ చేయండి, లేదు అనుకుంటే స్కిప్ చేసేసి బ్యాక్ వెళ్ళిపోవచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మన చేతుల్లోనే ఉంది. ఎంత ఆర్గనైజ్డ్గా ఎంత నీట్గా మనం మీల్ ప్లాన్ చేసుకున్నా సరే ఇప్పుడుండే ఎరువుల కారణంగా కానీ కెమికల్స్ కారణంగా అంతా కూడా కల్తీ అయిపోతున్నాయి. బట్ ఎవరు ఏం చేయలేము, పెరుగుతున్న పాపులేషన్ని ఆపలేము. అలాగే కెమికల్ లేని ఫుడ్ దొరకడం కూడా రానున్న రోజుల్లో చాలా కష్టం. ఎనీవే, ఉన్న దానితో మనం నీట్గా కొంచెం తిని ఆరోగ్యంగా ఉండడానికి ప్లాన్ చేసుకుంటాం కాబట్టి సో ఈ వీక్లో నేను తీసుకొచ్చిన కూరగాయలు అనేవి మీకు చూపిస్తున్నాను. ఈ వీక్ తెచ్చినవి నెక్స్ట్ వీక్ కొంచెం మారుస్తూ ఉంటాను. అలా అయితే కొంచెం అన్ని విధాలుగా అన్ని రకాల కూరగాయలు పిల్లలకి పెట్టొచ్చు అన్న ఉద్దేశంతో ఇక్కడ నేను తీసుకొచ్చినవన్నీ పచ్చిమిర్చి కానీ నెక్స్ట్ కాకరకాయలు, వంకాయలు, ఇవన్నీ కూడా తోటకూర ఆల్రెడీ 2 కట్టలు తీసుకొచ్చాను. ఒక కట్ట అయితే చేసేసాను. చింత చిగురు అయితే చాలా ఫ్రెష్గా దొరికింది. దాంతో రెసిపీ నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తాను, తప్పకుండా వాచ్ చేయండి. ఆల్రెడీ మన ఛానల్లో పెసరపప్పుతో చింత చిగురు చేసిన వీడియో కూడా ఉంది, చూడాలి అనుకుంటే చూడండి. నెక్స్ట్ ఇప్పుడు సర్దుకున్నవన్నిటిని కూడా ఈ ఫ్రిడ్జ్లో ఇప్పుడు మంచిగా మనం ఇంకా ఆర్గనైజ్ చేసుకోవాలి. ఎక్కువ మనం తీసుకొచ్చేసినా సరే మా ఫ్రిడ్జ్ అయితే పట్టదండి, అందుకని సరిపడా తీసుకొస్తాము. ఎక్కువ తెచ్చిన కూరగాయలు కూడా వేస్ట్ అయిపోతూ ఉంటాయి కాబట్టి ఇంకా సరిపడా అంటే ఒక 10 days 1 week అంతే, ఇంకా అంతకు మించి కాదు. బాక్స్లో ఏంటంటే మీవి మొలకెత్తిన పెసలు పిల్లల కోసం డైలీ నేను కొంచెం ఎక్కువగా చేసేసి అలా పెడతాను. డైలీ మార్నింగ్ ఇస్తూ ఉంటాను. నెక్స్ట్ ఇక్కడ ఎండ్రాయిలు, అవి మొత్తం తల తోక అవన్నీ సపరేట్ చేసేసి నీట్గా ఒక డబ్బాలో వేసి పెట్టాను. నెక్స్ట్ చూస్తున్నారు కదా, కరివేపాకు ఆల్రెడీ ఉందని ఈసారి తీసుకురాలేదు. ఈ విధంగా మనం ఉన్నదాంతో మంచిగా అన్నీ కూడా అడ్జస్ట్ చేసేస్తాం ఉన్న ప్లేస్లోనే. మన ఆడవాళ్ళకి దేవుడిచ్చిన స్పెషల్ టాలెంట్ కదా ఇది. సో ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్స్ అయితే చాలా మంచిగా ఇప్పుడు దొరుకుతున్నాయి. కేజీ 150 అలా పడుతుంది. సో ఇవైతే మా అమ్మాయికి చాలా ఇష్టం. ఇలాంటి టైంలోనే కదా మనం కొనగలం, ఎక్కువ కాస్ట్ అయితే కొనలేం కదా. సో ఇది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ రిమైనింగ్ ఉన్న టొమాటోస్, చామదుంపలు ఇవన్నీ కూడా నేను బయట పెడతాను, అవి ఫ్రిడ్జ్లో పెట్టను. ప్లేస్ కూడా లేదు కదా, చూస్తున్నారు కదా. నెక్స్ట్ ఇవి మ్యాంగోస్ లాస్ట్ అండ్ ఫైనల్గా, ఇంకా ఫైనల్ టచ్ ఇంకా వీటితో లాస్ట్. ఇంకా రిమైనింగ్ ఈ కొబ్బరికాయలు దేవుడి కోసం. నెక్స్ట్ ఇవన్నీ కూడా వచ్చిన వేస్ట్, దీన్ని క్లీన్ చేయాలి. ఈ విధంగా మొత్తం అంతా కూడా ఆర్గనైజ్ చేశాను. బీ హ్యాపీ విత్ వాట్ యూ హ్యావ్. సింపుల్ లివింగ్, హ్యాపీ లివింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.